మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం సాయిరామ్ అని ఒక చిన్న కమెంట్ అయితే చేయటం మర్చిపోకండి. తల్లి, ఈరోజు నేను నీకు ఒక సందేశాన్ని చెప్పాలని ఎంతో ఇష్టంగా వచ్చానమ్మా. నా బిడ్డలందరూ నా దగ్గర షిరిడీకి రావాలని ఎంతో ఆతృతగా ఉన్నారు. కొంతమందిని నేను పిలిస్తేనే కానీ షిరిడీకి రాలేరు. నా ఆజ్ఞ ఉంటేనే కదా మీరు షిరిడీలో అడుగుపెట్టగలరు. అలాగే కొంతమందికి నేను పంపించే సంకేతాలు ఇచ్చిన వారు పట్టించుకోరు, వాటిని వదిలేస్తారు. అందుకే ప్రతి ఒక్కరికి నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ నేను ఒక్కటే చెబుతున్నాను. నేను ఎలాంటి సంకేతాలను మీకు పంపిస్తానో మీకు తెలిస్తేనే కదా మీరు నా దగ్గరికి రాగలరు. అందుకే ఈరోజు నేను మీకు కొన్ని సంకేతాలను చెప్పటానికి వచ్చాను. నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీకు కావాల్సిన వారు ఎవరైనా సరే నా దగ్గరకు అంటే షిరిడీకి వస్తున్నానని, మీరు కూడా వస్తారా అని మిమ్మల్ని కానీ అడిగితే నేను మీకు పంపించిన సంకేతంగా మీరు గుర్తించుకోవాలి. నీకు లేచిన దగ్గర నుండి నా హారతి కానీ, నా యొక్క నామస్మరణ కానీ నీకు కనుక పదే పదే వినిపించినట్లయితే నేను నిన్ను షిరిడీకి పిలుస్తున్నానని నీవు గుర్తించగలగాలి. నేను చాలాసార్లు నా సచ్చరిత్ర గ్రంథం, నా విగ్రహం, నా ఊది కానీ, నా ప్రసాదం కానీ షిరిడీ నుండి నేను నీకు గురువారం రోజునే అందజేస్తున్నాను. అంటే నీవు వెంటనే షిరిడీకి రా అని అర్థం చేసుకోవాలి తల్లి. నేను కనుక నీకు రాత్రి పడుకున్న తర్వాత పదే పదే నీ కలలోకి వచ్చిన, నా గుడి ప్రాంగణం చూసిన, నా గురించి కానీ, నా సచ్చరిత్ర గ్రంథాలు కానీ నీకు పదే పదే కలలో కనిపిస్తే నీవు వెంటనే షిరిడీకి రావాల్సిందని నా ఆజ్ఞ తల్లి. నీవు నా పూజ చేసేటప్పుడు నా విగ్రహం నుండి కానీ, ఫోటో నుండి కానీ నువ్వు నాకు సమర్పించిన పుష్పం కనుక క్రింది పడితే నిన్ను షిరిడీకి రా తల్లి అని నేను పంపే సంకేతాలు తల్లి. నువ్వు సంతోషంగా ఉంటే నేను నీకు ఎప్పుడు గుర్తుండను కదా. బాధలో ఉంటేనే కదా నన్ను ఎక్కువగా నీవు తలుస్తావు. అందుకే అప్పుడు మాత్రమే నేను సంకేతాలు పంపిస్తాను. నీవు పడే బాధల నుండి నిన్ను కాపాడుకోవటానికి ఈ నా ద్వారకామాయిలో ఎవరైతే కాలు పెడతారో వారి యొక్క కష్టాలన్నీ పోయి సంతోషంగా ఉంటారమ్మా. నేనెప్పుడు అబద్ధం చెప్పను తల్లి. నేను అందరినీ షిరిడీకి రమ్మని పిలుస్తాను. కానీ అందరూ నా దగ్గరికి రావటానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా. అలాగే నా ఆజ్ఞ లేనిదే కూడా ఈ షిరిడీలో కాలు పెట్టలేరు. నా బిడ్డలను ఎక్కడ ఉన్నా పిచ్చుకల కాళ్ళకి దారం కట్టి లాగినట్లుగా నా బిడ్డలను నేను షిరిడీకి రప్పించుకుంటాను. అలాగే ఎవరైతే గర్వం, అహంకారం ఉంటాయో వారు నా సంస్థానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగుపెట్టలేరు. ఇప్పటికైనా అర్థమయ్యిందా? నేను పంపిన సంకేతాలను నీవు చాలాసార్లు పక్కకు నెట్టివేశావు. అందుకే నీకు ఈ కష్టాలు తల్లి. ఇప్పటికైనా నీవు మేల్కొని వెంటనే షిరిడీకి రామ్మా. అప్పుడు నీ కష్టాలు తప్పకుండా తీరతాయి. నీవు కనుక షిరిడీ వస్తే ఎందుకు నీ కష్టాలు తీరతాయంటే నీవు చేసిన చెడు కర్మలంతా నా ధునిలో దగ్ధమైపోయి నీ చెడు కర్మ అనేది నశిస్తుంది. ఆ తర్వాత మాత్రమే నీ కష్టాలు తీరతాయి తల్లి. నీవు నన్ను ఎంత అడిగినా నీ కష్టాలు తీరలేదంటే వెంటనే షిరిడీకి రావాల్సిందని నా ఆజ్ఞ తల్లి. నీవు నా ఆజ్ఞను తప్పకుండా శిరసా వహిస్తావని
నేను అనుకుంటున్నాను. వెంటనే షిరిడీకి రా తల్లి, నీ కష్టాలన్నీ పోగొట్టుకోమ్మా.